అటు ఎథరిక్ పదార్థం ఇంకా తనను అంటిపెట్టుకునే ఉంటుంది కాబట్టి సూక్ష్మలోక భూమికలను చూడలేక అక్కడి మాటలు వినలేక ఆ భూమికలోను సక్రమంగా నిలబడలేకుండా ఉంటుంది. అవతల లోకంలో ఉన్నవారు తమ సంకల్ప శక్తిని వినియోగించుకోమని చెప్పినా మరణ భయంతో చనిపోయిన వారు దానిని నిరాకరిస్తారు. ఇంకా వేరే లోకాల్లో ఉన్నోళ్ళు ఇంకా సంకల్ప శక్తిని వినియోగించుకో, నువ్వు ఇంకా ఆత్మని లోపల ఉన్న సూక్ష్మమైన ఆ రూపాన్ని నువ్వు అలానే ఎతరికి నీ ఉంచుకోనని చెప్పినా కూడా ఇక అవయవాలన్నీ పనిచేయటం మానేస్తాయి కాబట్టి వాళ్ళు ఇంకా అవి వినిపించుకోకుండా నిరాకరిస్తారంట. చనిపోయిన వాళ్ళు మళ్ళీ స్వీకరించడానికి నిరాకరిస్తారు. వారికి భౌతిక జీవితం ఒకటే తెలుసు కనుక మిగిలి ఉన్న ఆ భౌతిక పదార్థాలను అంటిపెట్టుకొని ఉంటారు. పోరాడటం వలన ప్రయోజనం ఉండదు. ఏదో ఒక రోజు సంకల్ప శక్తిని ఉపయోగించుకొని బయటపడక తప్పదు. తప్పనిసరి అయిన దానిని ప్రతిఘటించటం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ కాలం రెండు ప్రపంచాల మధ్య ఊగిసలాడవలసి వస్తుంది. అటు ఆ ప్రపంచానికి వెళ్ళలేక ఇటు మరి భౌతిక శరీరంలోకి వెళ్ళలేక మధ్యలో కొన్నాళ్ళు ఊగిసలాడుతూ ఉండాల్సి వస్తుంది ఈ సూక్ష్మ శరీరానికి. తన జీవిత కాలంలో మూలాధార పుస్తకాలు చదివి మరణం పట్ల అవగాహన పొందిన వ్యక్తి మరణాంతరం ఎథరిక్ని వదిలించుకొని శాశ్వత సూక్ష్మలోక పరిస్థితుల్లో జీవితాన్ని ముడుచుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని చేస్తాడో, సాధన చేస్తాడో, స్వాధ్యాయనం చేసి పుస్తకంలోని జ్ఞానాన్ని అందుకుంటాడో అప్పుడు ఆ సూక్ష్మ రూపంలో ఉన్న తను ఆ ఎథరిక్ని వదిలించుకొని తన కారణలోకాలకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. అట్లయితే వెళ్ళగలుగుతాడు. కానీ సామాన్యంగా ఉన్న మానవుడైతే వెళ్ళలేడు. అంటే జ్ఞానం లేనివాడైతే వెళ్ళలేడు. శాశ్వతం అని నేను ఎందుకు అన్నాను అంటే అతను భౌతిక శరీరాన్ని కోల్పోయాడు. భౌతిక శరీరం లేదు కదా తనకి, సూక్ష్మ రూపంతోనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకొని భౌతిక ప్రపంచంలోకి కొంతకాలం గడపటానికి సరి అయిన సమయం వచ్చే వరకు అతడికి భౌతిక శరీరం దొరకదు. ఆ భౌతిక శరీరం మళ్ళీ అండంలో పిండంలాగా మళ్ళీ తయారయ్యి మళ్ళీ మానవ జన్మ తీసుకోవాలంటే కొంత టైం పడుతుంది. మళ్ళీ అలా ప్రవేశించడానికి తనకి ఆ దేహం తీసుకుంటానికి అది దొరకాలి కదా. అందుకని కొద్దిగా కాలయాపన ఉంటుందన్నమాట. రాత్రింబవళ్ళు సూక్ష్మలోక వాతావరణంలోనే గడుపుతూ ఉంటాడు. ఆ సూక్ష్మలోకాలకి వెళ్ళిపోయి అక్కడే గడుపుతూ ఉంటాడు. తనకి ఆ టైం వచ్చిందాక మళ్ళీ అండంలో ప్రవేశం జరిగిందాక కూడా తను అలా తిరుగుతూ ఉంటాడంట. ఎథరిక్ డబుల్ని వదిలించుకోవాలి అన్న సంకల్పం యత్నం జరగగానే ఆ ఎథరిక్ పదార్థం రాలి పడిపోయి భౌతిక శరీరం లాగానే నశించిపోతుంది. ఎప్పుడైతే దాన్ని వదిలించుకోవటానికి అతడు విదిలిస్తాడు ఆ సూక్ష్మ శరీరాన్ని, అతను జ్ఞానంతో దాన్ని వదిలించుకుంటాడో అప్పుడు అది కూడా కింద రాలి పడిపోయి ఈ భౌతిక శరీరం ఎట్లయితే మట్టిలోనో లేదా అగ్నిలోనో కలిసిపోతుందో అది కూడా అలానే కింద పడి మట్టిలో కలిసిపోతుందంట. అయితే భౌతిక శరీరం ఎక్కువ సాంద్రత కలిగింది కనుక నశించిపోవడానికి నెలలు సంవత్సరాలు పట్టవచ్చు. ఇప్పుడు భూమిలో పెట్టేస్తే ఈ భౌతిక దేహాన్ని కొన్ని నెలలు పడుతుంది జీర్ణం అయిపోవటానికి. అదే అగ్నిలో దహనం చేస్తే వెంటనే దహనం అయిపోతుంది, కొన్ని గంటల్లోనే దహనం అయిపోతుంది. కానీ మట్టిలో పెట్టినప్పుడు మరి కొన్ని నెలలు పడుతుంది అన్నమాట. ఎథరిక్ భాగం మాత్రం చాలా తేలిక సున్నితంగాను ఉంటుంది కనుక వెంటనే నశించిపోయి దుమ్ములో కలిసిపోతుంది. అది మాత్రం చాలా సూక్ష్మంగా ఉంటుంది, పల్చటి పొర మాదిరిగా ఉంటుంది కాబట్టి అది భూమి మీద పడగానే అమ్మటే భూమిలోకి మట్టిలోకి దుమ్ములోకి కలిసిపోతుంది. జీవుడికి ఇప్పుడు ఇంకా భౌతిక శరీరం లేదు కాబట్టి సూక్ష్మ శరీరాన్ని ధరించి సూక్ష్మలోకంలో ఉన్నంత కాలం ఆ శరీరంతోనే పనిచేస్తూ ఉంటాడు. ఇంకా సూక్ష్మలోకంలోనే అక్కడే ఉంటూ ఈ ఎథరిక్నైతే కిందకు వదిలేస్తాడు, తానైతే సూక్ష్మలోకాలకి వెళ్ళి అక్కడ సంచరిస్తూ ఉంటాడు. సూక్ష్మలోకం భావాల మరి భ్రమల లోకం. సూక్ష్మలోకాలు భావాల లోకం మరి భ్రమల లోకం. మనకు తెలిసిన ఏ గ్యాస్ సాంద్రత తక్కువ కలిగిన పదార్థంతో చేయబడి ఉంటుంది ఈ ప్రపంచం. సూక్ష్మ శరీరం భావోవేశాల వాహకం. భావాలు ప్రాణమయ పదార్థ ప్రకంపనలతో ఏర్పడతాయి. దివ్య దృష్టి గల వారికి ప్రేమ, కృతజ్ఞత, నిస్వార్థత లాంటి ఉన్నత భావాలు నాజుకు పదార్థాలు ప్రకంపనలుగా కనపడతాయి. ఆ లోకంలో ద్వేషం, రాగం, కోపం ఇవేమీ ఉండవంట. ఓన్లీ ప్రేమ, మరి కృతజ్ఞత, నిస్వార్థత, స్వార్థం లేకుండా ఉండటం, ఇలాంటివే
ఆ లోకంలో ఉంటాయి. అలాగా నిస్వార్థంగా ప్రేమతత్వంతో కృతజ్ఞతా భావంతో అక్కడ ఈ ఆత్మ స్వరూపం తిరుగుతూ ఉంటుందన్నమాట. లోభత్సం, మత్సరం, అసూయ, స్వార్థము, ప్రేమ, గర్వం లాంటి నిమ్న భావాల సాంద్రత ఎక్కువ కలిగిన మొరటు పదార్థాలు ప్రకంపనలుగా కనపడతాయి. అవి అలాంటివి ఉంటే అవి ఎక్కువగా అది సపరేట్గా కనపడుతూ ఉంటుందన్నమాట. మరణానికి ముందు మనిషి ఎలా ఉంటాడో మరణాంతరం అలానే ఉంటాడు. మనం మరణించే ముందు అంటే ఈ జీవితకాలంలో మనం అయితే మన దగ్గరికి తీసుకుంటామో, మనలో ఏవైతే ఇముడ్చుకుంటామో అంటే కోపం, మదం, మాత్సర్యం, మరి అసూయ, స్వార్థం, గర్వం, ఇవన్నీ కూడా అధిక ప్రేమ, ఇవన్నీ కూడా మనం ఈ జీవితకాలంలో ఏవైతే మనలో ఉంచుకుంటామో అవన్నీ ఆ వాసనలు అవన్నీ కూడా అలాగే ఉంటాయంట. అక్కడ కూడా ఆ సూక్ష్మలోకంలో కూడా ఆ సూక్ష్మ స్వరూపానికి కూడా అవి ఇంకా అంటుకొని ఆ వాసనలు అలానే ఉంటాయి. అలా కాకుండా మనం ఈ దేహంలో ఉన్నప్పుడే ప్రేమతో, నిస్వార్థంతో, మరి ప్రేమతత్వంతో ఉన్నట్టయితే గనక, కరుణతో ఉన్నట్టయితే అక్కడ కూడా సూక్ష్మ స్వరూపానికి రూపానికి కూడా అవే ఉంటాయని చెప్తున్నారనమాట. మరి ఇంకా మరిన్ని విశేషాలు రేపు స్వాధ్యాయనంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు స్వాధ్యాయనం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.